హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఈరోజు షార్ట్ నక్లీస్ చూపించబోతున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఇవి వెల్వెట్ బీడ్స్ అనమాట. చూస్తున్నారు కదా, వైట్ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ అయితే నేను అసలు ఇంతవరకు చేయలేదనమాట. సో ఇవి బీడ్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్. ఇవి కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎస్ హుక్స్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఇది రింగ్ అనమాట. ఇది వచ్చేసి నైలాన్ థ్రెడ్. ఇది పెండెంట్ వచ్చేసి లక్ష్మీ పెండెంట్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లక్ష్మీ అమ్మవారు అయితే అయినా గ్రీన్ వచ్చేసింది స్టోన్స్, పింక్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ వచ్చేసి కిందంతా మనకు గుత్తి పూసలు ఇచ్చేసినాడు. చిన్నవి అలాగే పెద్దవి. ఇవి బాదం షేప్లో ఉన్నాయన్నమాట. సో ఇలా ఉంటుంది. చాలా బాగా ఇచ్చాడు. కింద అయితే ఇదైతే హ్యాంగ్ అవుతుంటే సూపర్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇలా హుక్ ఇచ్చేసాడు. సో ప్రీమియం క్వాలిటీ అనమాట. సో ఇది తీసుకున్నాను. లేట్ చేయకుండా ఇప్పుడు మేకింగ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే కనుక నేను ఈ నీడల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది నీడల్ తీసుకొని 2 లైన్స్ ఎక్కించుకున్నాను అనమాట. ఎక్కించేసుకొని ఇక్కడ స్మాల్గా ముడి అనేది వేసాను అనమాట. చిన్నగా ముడి వేసాను. మనకి ఎప్పుడు చెప్తుంటాను కదా. సో ఫస్ట్ అయితే కనుక మనము దీన్ని ఇక్కడ రింగ్ ఉంది కదా, రింగ్లోకి ఈ నీడల్ అనేది ఎక్కిచ్చేసేయాలి. సో ఇప్పుడు ఈ ముడి దగ్గర కొంచెం దూరంగా ఇలా అనేసి ఈ రెండు మధ్యలోనూ మనం ఈ నీడల్ అనేది తీయాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ముడి పడిపోతుంది మనకు. చిన్నగా ముడి వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా అనమాట. సో ఇప్పుడు మనము సూపర్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కనుక ఈ గోల్డ్ బీడ్స్ తీసుకుంటున్నాను. దీని మీద తగిన డీటెయిలింగ్ లైన్స్ అనేది ఇచ్చారనమాట. సో ఇలా ఉంటుంది. ఇది ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇది వచ్చేసి వెల్వెట్ బాల్. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. మనం ఆల్టర్నేట్గా ఎక్కించుకోవాలి. ఇలాగా మనకు ఆల్టర్నేట్ వద్దు అనుకుంటే అక్కడక్కడ 3 బీడ్స్ వెల్వెట్ వేసేసి అలాగే ఒక బీడ్ గోల్డ్ అనేది వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. సో ఇలాగా ఆల్టర్నేట్గా వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలాగే మొత్తము 12 బీడ్స్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, 3 బీడ్స్ ఎక్కించాను. ఈ వైట్ బీడ్స్ అనేది 12 ఎక్కించుకోవాలా. ఎక్కించుకున్నాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను 12 బీడ్స్ అనేది వైట్ వెల్వెట్ కలర్వి వేసాను అనమాట. తర్వాత నేను ఒక గోల్డ్ బీడ్ వేసాను. తర్వాత ఇప్పుడు మన దగ్గర ఎన్ని బీడ్స్ ఉంటే అన్ని మనం ఈక్వల్ పార్ట్స్గా అటు ఇటు వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ పెండెంట్ అనేది వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ రింగ్ లాగా ఇచ్చింటే మనం ఇట్లా ఎక్కిచ్చేసుకొని అప్పటికప్పుడు మనము డీ హుక్ లాగే వేసుకోవచ్చు అనమాట. దీనికి అలా లేదు. సో అందుకని నేను ఇలా ఎక్కిచ్చేసాను. సో ఇప్పుడు మరి మనము ఇటువైపు కూడా ఇలాగే 12 బీడ్స్ అనేది వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చిన్న పిల్లలైనా చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఏమంటే పెండెంట్ మనకి ఎక్కడ దొరుకుతాయి, మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయని మనము లోకల్లో చూసుకొని మనం తెచ్చుకుంటే ఈజీగా మనము మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా చూస్తున్నారు కదా, ఇక్కడ 12 వేసాను. అలాగే ఇక్కడ కూడా 12 వేస్తాను అనమాట. దీంట్లో వెల్వెట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే ఈసారి ఎప్పుడు మెరూన్, రెడ్, బ్లాక్ అన్నీ వేసాను కదా. సో అందుకని ఈసారి వైట్ తెచ్చాను అనమాట. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ బాగుంటుంది. సో ఇలాగే మొత్తము 12 ఎక్కించుకున్నాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను 12 బీడ్స్ అనేది ఎక్కించేసాను అనమాట. సో లాస్ట్ వచ్చేసి మనకి గోల్డ్ బీడ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి హుక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి రింగ్ వేయాలన్నమాట. ఈ రింగ్లో నుంచి నీడల్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని 3 టైమ్స్ ఇలా చుట్టేసుకోండి. కొంచెం టైట్గా చూసుకోండి, కింద ఇక్కడ లూజ్గా లేకుండా ఇలా చూసుకొని ఇలా 3 టైమ్స్ చుట్టేస్తే మనకి ఒక రింగ్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఈ రింగ్లో నుంచి మరి మనము నీడల్ అనేది తీసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలా వచ్చేస్తుంది. సో ఇలాగా సెకండ్ టైము ఇంకొకసారి ఇలాగా 3 టైమ్స్ ముడి వేసేసుకోండి. మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా రింగులో నుంచి రావాలన్నమాట. అప్పుడే మనకి ముడి అనేది టైట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము కట్ చేసేసుకుందాం. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసేసాను. సో చూడండి ఎంత బాగుందో. హైలైట్ అయితే సూపర్గా ఉంది.
ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వైట్ శారీస్కి కానీ బ్లాక్ శారీస్కి రెడ్ డార్క్ కలర్ శారీస్ అన్ని శారీస్కి ఇది మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే పెండెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనకి వైట్ వద్దు అనుకుంటే మనం ఈ పెండెంట్నే కొన్ని రోజులు వాడుకొని ఈ నెక్లెస్కి ఇంకో దానికి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇదైతే కనుక నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినప్పుడు నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.